4వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడితే లేపబడి. ఇదే మాట నేను చెప్తాను, నా వెనక అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నా వెనక చెప్పిన మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలోంచి కన్ను మండి చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. తండ్రి వందనాలయ్యా, యేసు ప్రభువా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ మీ పాదాలు కోటాను కోట్ల స్తుతులు తండ్రి. అత్యల్పుడు నేను నిలవబడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడిపై నా లోనికి వచ్చి మీరు మాట్లాడండి. ఎందరైతే వాక్యం కొరకు తమ మనసులను సిద్ధపరుచుకున్నారో వారందరికీ వాక్యపు చికిత్స మీరు చేయండి అయ్యా. తద్వారా నీ నిత్యరాజ్య వారసులగినట్లు మమ్మల్ని అందరినీ చేయమని, నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు ప్రభు వారి మహాప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పునరుద్ధానం, ఈస్టర్. నిజానికి ఈ ఈస్టర్ పండుగ బైబిల్లో ఎక్కడా లేదు. అదేంటి అంత మాట అన్నారు అనుకోవద్దు. ఈస్టర్ పండుగ బైబిల్లో ఎక్కడా లేదు. అయితే ఆదిమ సంఘంలో కనీసం ఇప్పుడు చేసే పద్ధతిలో కూడా లేదు. ఇది వాస్తవమైన యథార్థమైన సత్యం కనుక ఈ మాటలు చెప్తున్నాను. రోమన్ క్యాథలిక్స్ పద్ధతిలో ఆ పద్ధతులు ఏదైతే ఉన్నావో అవి చాలా వరకు పరిశుద్ధ గ్రంథంలో లేవు. అయితే అన్యులు ఈ పండుగలకు అనుసంధానం చేసి దాన్ని పూజించకుండా లేదా వాళ్ళ దృష్టిని మరలించడం కోసం, అందులో నుంచి త్రిప్పడం కోసం ఇలాంటివి ప్రవేశపెట్టారు. ఇది వాస్తవమైన సత్యం కనుక నేను బహిరంగంగానే చెప్తున్నాను. దానికి ఆధారాలు ఉన్నాయి. అయితే ఇది చరిత్రకారుల యొక్క అభిప్రాయం, ఇది వాస్తవం కూడాను. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్కి ఈ ఈస్టర్కి ఇది అప్లై అవుద్ది. నిజానికి క్రిస్మస్ గురించి కూడా బైబిల్లో ఎక్కడ లేదు. క్రీస్తు పుట్టుక గురించి ఉంది కానీ క్రిస్మస్ గురించి లేదు. అంటే క్రిస్మస్ గురించి ఎందుకు లేదు, ఆరాధన ఉంది కదా అని అంటారా? అది వేరు, ఇప్పుడు మనం చేసే ఆచారము వేరు. ఇప్పుడు కూడా ఈస్టర్ అనేది పరిశుద్ధ గ్రంథంలో లేకపోయినా పునరుద్ధానం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది వాస్తవ సత్యం. మన బంధువులు కానీ మన రక్త సంబంధులు కానీ ఎవరు చనిపోయినా రేపటి దినాన వాళ్ళు కూడా మనం పునరుద్ధానంలో వాళ్ళని మనము, వాస్తవమైన సత్యం ఇది. ఆమేన్. దేవుడు అది చూచునుగాక, ఆ కార్యం మన జీవితాల్లో జరుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఈ ఈస్టర్ను తిరస్కరించే ప్రయత్నంలో, ఈస్టర్ని త్రోసేసే ప్రయత్నంలో పునరుద్ధాన శక్తిని ఎవరూ తీసేయడానికి వీలు లేదు. ఎందుకంటే పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు లాంటిది. చెప్పండి ఏంటి? గుండెకాయ లాంటిది. గుండె ఎంతమందికి ఉంది ఇక్కడ? లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? మన గుండె లాంటిది. ఏంటది? పునరుద్ధానం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో పునరుద్ధానమే లేకపోతే మన బ్రతుకు లేదు, క్రైస్తవ జీవితానికి అర్థం లేదు, ఈ క్రైస్తవ విశ్వాసమే వ్యర్థమైపోద్ది. అది సత్యం. కనుక పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవునికి ఎస్పెషల్లీ మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన గుండె లాంటిది, మన ఆయువు పట్టు, మన ఊపిరే పునరుద్ధానము అన్న వాస్తవ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం? ఈ 66 పుస్తకాల్లో క్రొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 27. ఈ 27 పుస్తకాల్లో ఈ రిజరెక్షన్ గురించి, పునరుద్ధానం గురించి సుమారుగా 42 సార్లు రాయబడి ఉంది. చెప్పండి ఎన్నిసార్లు? క్రొత్త నిబంధనలో 42 సార్లు పునరుద్ధానం గురించి రాయబడి ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాత ఈ ఆచారం వచ్చిన పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేటికి చాలామంది పునరుద్ధానం లేదని నమ్ముతారు. అసలు యేసు ప్రభు తిరిగి లేవలేదని చెప్తారు చాలామంది. అది నమ్మరు చాలామంది. అది నమ్మకపోతే, అది జరగకపోతే మన భక్తి, మన బ్రతుకు రెండు వ్యర్థమే. ఇది వాస్తవ సత్యం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. అసలు పునరుద్ధానం ఎందుకు జరిగింది? పునరుద్ధానం వల్ల మనం ఏం పొందుకుంటాం? ఈ ప్రాముఖ్యమైన సత్యాలు, చాలా ప్రాముఖ్యమైన సత్యాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుడు మనందరితో మాట్లాడును గాక. నేను మరలా చెప్తున్నా, క్రైస్తవ జీవితానికి ఇదేమని చెప్పాను? ఆయువు పట్టు. ఫ్రాంక్ మోరిసన్ అనే
ఒక నాస్తిక న్యాయవాది 1930 సంవత్సరంలో అసలు క్రీస్తు పునరుద్ధానం అనేది ఒక బూటకం, అదొక అభూత కల్పన లాంటిది, ఇది నిజం కాదు, అవాస్తవం, ఇది వాస్తవం కాదని చెప్పాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు. తను ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంతో పరిశీలించిన తర్వాత విస్తుపోయే నిజాలు తను తెలుసుకొని పునరుద్ధానం ఉంది అని తను అర్థం చేసుకొని హూ మూవ్డ్ ద స్టోన్ అనే పుస్తకాన్ని, ఆ శీర్షికను మరలా తిరిగి రాశాడు ఫ్రాంక్ మోరిసన్ అనే వ్యక్తి. నేను పేరు కూడా చెప్తున్నాను, మీరు గూగుల్లో చూడొచ్చు. ఇలా ఎంతోమంది క్రీస్తు పునరుద్ధానం లేదని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ అవేమీ నిలవలేకపోయినాయి. కారణం ఏంటో తెలుసా? పునరుద్ధానం అనేది వాస్తవమైన యథార్థమైన సత్యం గనుక. అందుకే యథార్థవంతుడు ఏ సత్యాన్వేషి అయినా సరే, యథార్థంగా సత్యాన్వేషణ చేసిన ఎవరైనా సరే చారిత్రాత్మకమైనటువంటి ఈ పునరుద్ధానాన్ని పక్కన పెట్టలేరు. ఎందుకంటే ఇది వాస్తవమైన సత్యం కనుక. పునరుద్ధాన సత్యాలను మనం అర్థం చేసుకోవాలి, మనం అన్వయించుకోవాలి. మీకు విషయం తెలుసా? నేటికి యేసయ్య ఆదివారం లేవలేదని చెప్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఏ దినాన్ని లేచారు? బైబిల్లో ఎప్పుడు శనివారం లేచారా? ఎక్కడుంది బైబిల్లో అని అడిగారు చాలామంది. 7th డే వాళ్ళు తెలిసే ఉంటుంది మీకు చాలామందికి. వాళ్ళు అంటారు, వాళ్ళతో ఎన్నోసార్లు ఈ డిబేట్లలో కూర్చోవలసి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆదివారం లేచారని బైబిల్లో ఎక్కడ ఉంది? మీకు తెలుసా? మార్కు సువార్తలో 16:9 మార్కు సువార్త 16:9 క్లియర్గా రాసింది, ఆదివారమున ఆయన. ఇంకేం కావాలి అని అంటే వాళ్ళు అంటున్నారు అది ట్రాన్స్లేషన్ అండి అని అంటున్నారు. సరే, అది ట్రాన్స్లేషన్ అని అనుకుందాం. మరి మీరు సువార్త చేసేటప్పుడు ఏ బైబిల్ చెప్పి వాక్యం చెప్తున్నారు, సువార్త చెప్తున్నారు? మన చేతిలో ఉన్నదే కదా. మరి హీబ్రూ లేదా గ్రీకు బైబిల్ తీసి మీరు సువార్త చెప్పొచ్చు కదా. అలా చెప్పరంట, ఈ బైబిల్లోనే చెప్తారంట. మరి ఇందులో ఏమనుంది? 16:9 ఉందా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఆదివారం లేచారా లేదా? అసలు గుడ్ ఫ్రైడే ఎక్కడ ఉందండి అని అంటారు వాళ్ళు, ఆదివారం లేవడానికి. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గ్రీకులో ఎనస్టియోసిస్ అని అన్నారు. అని అంటే తిరిగి లేచుట అని అర్థం. తిరిగి లేచుట అని అర్థం చాలా స్పష్టంగా రాసింది అది. అందుకే నేను మరలా చెప్తున్నాను, 42 సార్లు క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానం మన జీవితానికి ఆయువు పట్టు లాంటిది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని రోజులు అంటే ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికారు. బర్త్డే, డెత్ డే, ఇంకోటి ఏంటి ఇదే కదండి, రిజరెక్షన్. ఎన్ని రోజులు ఆయనకి? 3 రోజులు. మీకు అర్థమైంది కదా? పుట్టినరోజు క్రిస్మస్ అని చేసుకుంటున్నాం, ఆయన చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే అని చెప్తున్నాం. ఈస్టర్, యేసయ్యను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మూతికి ప్లాస్టర్ అనమాట. తిరిగి ఆయన లేచిన రోజు. ఇప్పుడు యేసయ్యకు 3 రోజులు, మనకెన్ని రోజులు? మనకి 40 రోజులు అమ్మా బంగారు తల్లి. మనకి లింగలింగం అంటారు 2 రోజులే, పుడతాం చచ్చిపోతాం, బర్త్డే డెత్ డే. కానీ యేసయ్యకి ఎన్ని రోజులు? సరే, మీలో తెలివిగల వాళ్ళు అనొచ్చు ఏమని, మరి లాజర్ గారికి 4 రోజులు కదా అండి అని. మీ అంత తెలివి నాకు లేకపోయినా, మరి లాజర్ గారికి ఎన్ని రోజులు? పుట్టాడు, బర్త్డే, తర్వాత ఏమయ్యాడు? చనిపోయాడు. దేవుని మహాకృపను బట్టి తిరిగి లేచాడు. ఎన్ని రోజులు? మళ్ళీ చచ్చిపోయాడు, 4 రోజులు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అయితే అతివృష్టి లేదా అనావృష్టి అనమాట. కానీ యేసయ్యకు మరలా చనిపోయిన రోజు ఆయన పుట్టారు, చనిపోయారు, తిరిగి పునరుద్ధానుడై సజీవుడిగా లేచారు. లాజరు అలా కాదు. అందుకే నేను చెప్తున్నాను, కనుక పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పునరుద్ధానాన్ని ఆచారాలు పెట్టుకుని మనం దూరం చేసుకోకూడదు. ఇది అసలు విషయం. ఆచారాలు పెట్టుకునో ఏవో ఆశలు పెట్టుకునో మనం దూరం చేసుకుంటే కనుక క్రీస్తు పునరుద్ధానాన్ని దూరం చేసుకున్న ఎవరూ రేపటి దినాన పునరుద్ధాన దినంలో ఆయనతో పాటు పునరుద్ధానుడై లేవలేరు. కనుక ఇది సత్యం. పునరుద్ధానం ఇలా మాట్లాడితే అందరికీ ఒక షాకింగ్ ఇచ్చిందనమాట. ఎలా అనంటే, అపోస్తుల కార్యగ్రంథం పుస్తకం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథంలో, ఆ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా, ప్రసంగాలన్నీ కూడా పునరుద్ధానాన్ని గురించి మాట్లాడినవే. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పినవే.
ఎన్నిసార్లు చదివారో మీరు అపోస్తుల కార్య గ్రంథం? నాకు తెలియదు. ఎవరు రాశారో చెప్పగలరు అపోస్తుల కార్య గ్రంథం? అదే మరి లోకా గారు రాశారు. పరిశుద్ధుడైన లోకా గారు రాసిన అపోస్తుల కార్య గ్రంథంలో ప్రసంగాలన్నీ దేనికోసం ఉన్నాయి? పునరుద్ధానం గురించే. మనం కేవలం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం పునరుద్ధానాన్ని? ఈస్టర్ అని చెప్పి ఈరోజే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రతినిత్యము మనం క్రీస్తు పునరుద్ధానాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానం మన జీవితానికి ఆయువు పట్టు లాంటిది, గుండె లాంటిది. యేసయ్య పునరుద్ధానం ఆ రోజుల్లో ప్రజలకు రోమా ప్రభుత్వంలో నివ్వెరపరిచింది. వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఏంటంటే ఎవరో దాన్ని నమ్మలేకపోయారు. అందుకే క్రైస్తవులు పునరుద్ధానం ఆయుపట్టు లాంటిది అంటున్నాను. అయితే పునరుద్ధానాన్ని గురించి సైతానుగాడు ఆ కాలంలోనే కాదు, నేటికి దాని మీద దాడి చేస్తూనే ఉన్నాడు. నేటికి పునరుద్ధానం నమ్మట్లేదు ఎవరు. ఈ రోజున చాలామంది పునరుద్ధానం లేదు, అదంతా ఒట్టి మాటలవి, ఊరికే వాళ్ళు ఏదో షో చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇలా అంటారని చెప్పే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింతు అనే సంఘానికి క్రీస్తు శకం 53-54 కాలంలోనే ఒక పుస్తకాన్ని రాశాడు. మొట్టమొదటిలోని కొరింతుకు. ఆ పుస్తకంలో 15వ అధ్యాయంలో చెప్తాడు. అధ్యాయం అంతా పునరుద్ధానం గురించే ఉంటుంది. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు నేను చెప్తాను. 15వ అధ్యాయం తీయండి ఒకసారి. 15వ అధ్యాయంలో 14 నుంచి 19 వచనాల్లో ఉన్న మాటలు అంటాడు. నేను టైం లేదు కనుక చెప్పుకుంటూ వెళ్తాను. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింతు సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అధ్యాయం మొత్తం పునరుద్ధానం గురించే ఉంది. 14వ వచనం చదువుతారా? 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. ఎంత అద్భుతమైన మాట చూడండి. క్రీస్తంట లేపబడకపోతే ఏమన్నాడు? మీ విశ్వాసము వ్యర్థం అన్నాడు. మేము చేసే ప్రకటన కూడా వ్యర్థమే. మీకు సత్యం చెప్పనా? విశ్వాసము అనేది ఆత్మఫలములో ఒకటి. ఆత్మఫలములు కదా, ఆత్మఫలములో ఒకటి విశ్వాసం. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 12వ అధ్యాయంలో ఆత్మ వరములు, అందులో కూడా ఒకటిది విశ్వాసమే. ఇప్పుడు విశ్వాసమే లేకపోతే మన జీవితానికి క్రీస్తు లేచాడనని ఇంకా ఇదంతా వ్యర్థమే కదా. ఈ ప్రకటన అంతా వ్యర్థమే కదా. ఈ సువార్త వ్యర్థమే కదా. ఆ విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సుమారుగా క్రీస్తు శకం 53-54 కాలంలోనే దీన్ని రాశాడు. ఒకసారి నా వైపు చూడండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకు 4 సువార్తలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని సువార్తలు? ఈ 4 సువార్తల్లో క్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానం గురించి. కానీ ఈ 4 సువార్తల కంటే ముందుగా పరిశుద్ధుడైన పౌలు గారు ఈ కొరింథీ పత్రికను రాసి ఈ మాటలు చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం! నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ 4 సువార్తల కంటే ముందే రాసి చెప్పేశాడు ఆయన. ఏమని? ఆయన పునరుద్ధానము సత్యము అని. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇదే 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. 14 నుంచి 19 వరకు చదువుకుంటే పునరుద్ధానం లేకపోతే ఏం జరిగేదో తెలుసా? మొదటిది, మేము చేసే ప్రకటన వ్యర్థము అని అన్నారు పౌలు గారు 15వ అధ్యాయం 14వ వచనంలో. రెండో మాట ఏమన్నాడు ఆయన? మీ విశ్వాసము వ్యర్థం అన్నాడు. మూడో మాట ఏమన్నారు ఆయన? మేము అబద్ధ సాక్షులం అని అన్నాడు. నేను 14 నుంచి 19 వచనాల వరకు చదువుకోండి అని చెప్తున్నా, నేను చెప్పేస్తున్నాను. ఒకటి, మీ విశ్వాసం వ్యర్థం అన్నారు. రెండోది, మా ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన వ్యర్థం అన్నారు మొదటిది. మూడోది, మేము అబద్ధ సాక్షులం అన్నాడు. నాలుగోది, మీరింకా పాపములోనే ఉన్నారని అన్నాడు. ఐదోది, చనిపోయిన వారు నాశనం అయిపోయారని అన్నాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చచ్చిపోయారంటే వారి జీవితం అయిపోయిందని అనుకుంటారు. చనిపోయిన తర్వాత మన జీవితం అక్కడితో ముగింపు కాదు, మరొకటి ఉంది. ఆ విశ్వాసం మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అది మన బంధువుల విషయంలో కానీ మన విషయంలో కానీ. ఏమన్నాడు ఇక్కడ? ఐదోది, చనిపోయిన వారు నాశనం అయిపోయారు. ఆరోది, జీవితానికి నిరీక్షణ లేదు అని అన్నాడు. ఏడోది, ఈ జీవితం మట్టికే క్రీస్తు యందు ఒకవేళ మీరు నిరీక్షణ అయితే అది మీ దౌర్భాగ్యమే అని అన్నాడు. ఇన్ని విషయాలు పౌలు చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? అదే కొరింథీ పత్రిక, అదే మొదటి పత్రికలో, అదే 15వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతారా? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము
క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము. ఎంత అద్భుతమైన మాట! లేఖనముల ప్రకారం ఏం చేశాడంట? మృతి పొందాడట. లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడట. అదే లేఖనముల ప్రకారం ఆయన తిరిగి 3వ దినమున లేపబడెను అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! మీకు ఇక్కడ ఇదే విషయాన్ని మీరు ఆలోచన చేస్తే ఉపనిషత్తుల్లో కూడా ఈ మాటలు ఉంటాయి. ముండకోపనిషత్తులో అంటాడు మృత్యోర్మా అమృతంగమయ్య అని అన్నాడు. అర్థమవుతుందండి నా మాట? మృత్యోర్మా అమృతంగమయ్య అన్నాడు. వేదాలలో 4 భాగాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి. వేదాల్లో 4 భాగాలు ఉంటాయి. అరణ్యకాలు, సంహితలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు. 108 అష్టాదశ ఉపనిషత్తులు ఉన్నాయి. మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తులోది ఈ మాట. ఏ మాట? మృత్యోర్మా అమృతంగమయ్య. వాక్యం ఏం చెప్తుంది? లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన తిరిగి లేచెను. ఇప్పుడు లేఖనము అని అంటే అర్థం ఏంటి తెలుసా ఎవరికన్నా? లేఖనం అంటే అర్థం ఏంటి? లేఖనము అని అనగా పాత నిబంధన, స్క్రిప్చర్ అని అర్థం. స్క్రిప్చర్ అని అర్థం అంటే పాత నిబంధనలో ఉన్నదంతా లేఖనం అని అంటారు. అయితే స్క్రిప్చర్స్ అని అన్నారు. మనం చదివిన 4వ వచనంలో లేఖనములు అంటే బహువచనం వాడారు. దాని అర్థం ఏంటి? స్క్రిప్చర్స్ అని అంటే ఈ 66 పుస్తకాలుగా తయారు చేశారు పరిశుద్ధ గ్రంథాన్ని. ఒకే పుస్తకం కాదు ఇది. దానిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? పాత మరియు క్రొత్త నిబంధనలో 39, 27 కలిసి మొత్తం 66 పుస్తకాలుగా దీన్ని చేశారు కనుక స్క్రిప్చర్స్ అన్నారు. ఇప్పుడు ఇవి 2 కలిసి ఏమయ్యాయి? లేఖనములు అయ్యాయి. లేఖనములు అంటే అవే. ఇప్పుడు పాత నిబంధనలో ఒకవేళ లేఖనముల ప్రకారం అనంటే యెషయా గారి పేరుట రాయబడినటువంటి ప్రవక్తలలో పెద్ద ప్రవక్త, మేజర్ ప్రాఫిట్ అయిన యెషయా గారి పేరుట రాయబడినటువంటి యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తాడు. ఏమని చదువుతారు ఎవరన్నా? 53వ అధ్యాయం 9వ వచనం. తొందరగా చదువుతారా? త్వరగా. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అంటే అర్థం ఏంటి? ధనవంతుని సమాధిలో ఉంచబడతాడట. ఎవరా ధనవంతుడు? ఎస్, ఆయన ధనవంతుడు తన కోసం తొలిపించుకున్న సమాధిలో ఎవరిని పెట్టాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఐ వాంట్ సోమా అని అన్నాడు. సోమా అంటే శరీరం ఇమ్మని అడిగాడు. కానీ పిలాతు ఏమిచ్చాడు? ట్రామా ఇచ్చాడు. అంటే ఒక పీనుగని అర్థం, శవము అని అర్థం. శరీరాన్ని అడిగాడు, చనిపోయిన శవాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు ఆయన? తన కొరకు తొలిపించుకున్న సమాధిలో నీటిగా స్నానం చేయించి, సుగంధ ద్రవ్యాలు పూసి, నారబట్ట చుట్టి జాగ్రత్తగా సమాధిలో పెట్టాడు. ఎవరు? ధనవంతుడైన అరిమతయి యోసేపు. ఇది పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. అది నెరవేరింది లేఖనముల ప్రకారంగా. కనుక పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది వాస్తవమైన యథార్థమైన సత్యం. కనుక నేను ఏమంటానంటే పునరుద్ధానం ఉందన్న విశ్వాసం అసలు ఎవరికన్నా ఉందా? ఇక్కడ నమ్ముతున్నారా? నమ్మితే మీరే. ఒకవేళ నమ్మకపోతే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరన్న వాస్తవ సత్యాన్ని చెప్తున్నాను. అందుకే మొదటిసారి ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఆత్మవరాల్లో కూడా విశ్వాసం గురించి చెప్పాడు, ఆత్మఫలంలో కూడా ఆ మాటని చెప్పాడు. నమ్మకం సామాన్యమైనది కాదండి. నమ్మకత్వం. యేసుక్రీస్తు ప్రభుని సిలువలో వేసినప్పుడు దొంగలు ఉన్నారు 2. వాళ్ళ పేర్లు తెలిసే ఎవరికన్నా? కుడి పక్కన ఉన్న దొంగ పేరు డిస్మస్, ఎడం పక్కన ఉన్న దొంగ పేరు గెస్టాస్. 2 దొంగలు ఉన్నారు కదా. ఈ డిస్మస్ మరియు గెస్టాస్ ఇరుపక్కలా ఉన్నారు దొంగలు. కుడి పక్కన ఉన్న దొంగకు యేసయ్య మీద ఏం కలిగింది? నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. అంచేత ఏమన్నాడు? నేను తప్పు చేశాను, మేము పాపులమే, కానీ నువ్వు పరిశుద్ధుడు కనుక నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఎన్నో మాట, అది 7 మాటల్లో చెప్పారా? ఎవరు చెప్పారో వారిని దేవుడు దీవించిన గాక. మిగిలిన మాటలు చెప్పిన వారిని కూడా దేవుడు దీవించిన గాక. ఆమెనని కూడా అనరా? ఎంత స్వార్థపరులా మీరు! విన్న వారిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్ అన్న వారిని మాత్రమే దేవుడు దీవించును గాక.
స్పృహలో ఉండండి. ఆ రెండో మాటలో ఏమన్నాడు? నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నమ్మకంతో చెప్పాడు, విశ్వాసంతో చెప్పాడు. ఏమని? నువ్వు డెఫినెట్గా రాజ్యంతో తిరిగి వస్తావు, పునరుద్ధానుడు అవుతావు గనక నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఎంత నమ్మకం డిస్మస్కి! ఈ రోజున ఆ విశ్వాసం మనకుంటే మనం అతని కంటే ధన్యులం అయిపోతాం. ఎందుకంటే ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు కనుక. మనం దొంగలాగా భయంకరమైన తప్పులో, మోసాలో, భయంకరమైన పాపమో, వ్యభిచారమో, మరోటో చేయట్లేదు. ఒకవేళ చేసినా క్రీస్తులోకి వచ్చేసి మనం మారు మనసు పొంది ఆయన అంగీకరించాం కనుక వారికంటే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? విశ్వసించి మనం నమ్మినప్పుడు. విశ్వసించి నమ్మినప్పుడు. మీకు సత్యం తెలుసా? నమ్మకం అంటే ఎలా ఉండాలి తెలుసా? నోవాహు ఎంతమందికి తెలుసు ఇక్కడ? అలా చూస్తున్నారు ఏంటండి? నోవాహు కదా, ఆయనకి మాకు పెద్ద పరిచయం లేదు, వాట్సాప్లో మెసేజ్ కూడా ఎప్పుడు పెట్టలేదు అన్నట్టు చూస్తున్నారు. ఆయన దేవుడు మాట్లాడారు ఏమని? సిద్ధం చేసుకోమనని. వాడిని ఎక్కడ కట్టాడు నోవాహు? బీచ్ దగ్గర, కాలువ పక్కన, మురికి కాలంలోనూ కట్ల, ఊరి మధ్యలో కట్టాడు. ఏంటది? వాడ. ఊరి మధ్యలో కట్టుకుంటారు ఎవరన్నా వాడ? కడితే దాన్ని ఏం చేయాలి? చాలా కష్టం. అది వాడ తీసుకెళ్ళడం కష్టం. ఊరి మధ్యలో వాడ కట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నోవాహు, నువ్వు ఓడను సిద్ధం చేయి, జలప్రలయం రాబోతుంది, 40 దివారాత్రములు వాన కురిపించబోతున్నాను. అప్పుడు నువ్వు ఓడను సిద్ధం చేసుకుని నువ్వు ఓడలోనికి వెళ్తే నువ్వు నీ ఇంటి వారు ఏమవుతారు? నిన్ను నమ్మొచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు? నోవాహుకు ఆ మాట చెప్పినప్పుడు మీరు చదువుకోండి పరిశుద్ధ గ్రంథంలో, అది వరకు చూడని సంగతి అది. అప్పటికి వర్షం ఎలా ఉంటుందో నోవాహుకు తెలియదు. మీకు మాకు తెలుసు, మనకు వర్షం తెలుసు కనుక. కానీ నోవాహుకి ఈ విషయం తెలియదు. తెలుసా మీకు? తెలిసినట్టు బైబిల్ ఎక్కడ ఉంటే నాకు చెప్పండి, నేర్చుకుంటాను మీ దగ్గరికి వచ్చి. నోవాహుకి వర్షం ఎలా ఉంటుందో తెలియదు, జల ప్రవాహం ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు చెప్పిన ఒక్క మాటను బట్టి ఏం చేశాడు తెలుసా? విశ్వసించాడు, నమ్మాడు కనుక ఏం చేశాడు? విశ్వాసుల వీరుల జాబితాలో జాయిన్ అయిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు కూడా ఉంటాడు. అది వరకు చూడని సంగతిని అతను ఏం చేశాడు? విశ్వసించి నమ్మాడు. అబ్రహాం గారు ఎంతమందికి తెలుసు? అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినాయి, నీకు పిల్లలు పుడతారని దేవుడు చెప్పాడు. మీకు తెలిసిన విషయాలే. కానీ అబ్రహాము ఊరుకో ప్రభా, ఎందుకు వచ్చిన మాటలయ్యి, మనమైతే అలాగే అంటామేమో. కానీ అబ్రహాం అలా అనలా, విశ్వసించాడండి. అది అతనికి నీతిగా ఎంచబడిందని అన్నాడు వాక్యంలో. అందుని బట్టి ఏమైంది? గొప్ప కార్యాన్ని చూశాడు. నమ్మకత్వం అంటే అది, విశ్వాసం అంటే అది. ఈరోజు నువ్వు పునరుద్ధానాన్ని మనం నమ్మగలుగుతున్నామా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నేను ముందుకెళ్ళిన తర్వాత చెప్తా. పునరుద్ధానాన్ని మనం నమ్మాలి, నమ్మని ఇతరులకు మనం దాన్ని ప్రకటన చేయాలి. ఇప్పుడు అసలు విషయాల్లో నేను వస్తాను. పునరుద్ధానం అపోస్తులులే నమ్మలేకపోయారు. అదేంటంటే అలా అంటారు? నమ్మారు కదా అని మీరు అంటారా? అపోస్తులు ఎందుకు నమ్మలేకపోయారో తెలుసా? భయభ్రాంతులు అయిపోయారు. మొదట భయం వేసింది వాళ్ళకి. పునరుద్ధానం గురించి పరిస్థితికి వచ్చినప్పుడు భయం వేసింది, కలవరపడ్డారు. ఎందుకని? ఎలా తెలుసు మీకనంటే, మత్తయి సువార్తలో మీరు చదివే ఉంటారు, 22వ అధ్యాయం 5వ వచనంలో వెదికారు ఆయన్ని. ఎవరిని? దేవుణ్ణి. తర్వాత భయపడినట్టుగా ఉంటుంది అక్కడ 5వ వచనంలో. వెదికారు, భయపడ్డారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? భయానికి కారణం ఏంటి? భయానికి కారణం ఏంటంటే మార్కు సువార్తలోకి రావాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 6వ వచనంలో కలవరం వచ్చింది వాళ్ళకి. అందుకేమయ్యారు? భయపడ్డారు. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రిఫరెన్స్లు మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 6వ వచనంలో కలవరపడ్డారు. అందుకేం పుట్టింది వాళ్ళకి? భయం పుట్టింది. అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? దుఃఖపడ్డారు, ఏడ్చారు. దుఃఖపడడం వల్ల, ఏడవడం వల్ల ఏం పుట్టింది వాళ్ళకి? భయం పుట్టింది. అదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో వాళ్ళు వణికిపోయారు. అందుకు వాళ్ళకి ఏం పుట్టింది? భయం పుట్టింది. నా మాటలు అర్థమవుతున్నాయా?
భయానికి కారణాలు ఏంటో తెలుసా? ఒకటి, కలవరం మార్క్స్ వార్త 16:6 ప్రకారంగా, అదే మార్క్స్ వార్త 16:10-11 ప్రకారంగా వాళ్ళు భయపడ్డానికి కారణం ఏంటో తెలుసా? దుఃఖపడ్డారు, ఏడ్చారు, భయం పుట్టింది. అదే మార్క్స్ వార్త 16:8 ప్రకారంగా వాళ్ళు వణికిపోయారు కనుక భయం పుట్టింది. ఎందుకు వచ్చింది వాళ్ళకి అది? శిష్యత్వంలో ఈ భయాందోళన ఉన్నదానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? సిలువేసి చంపేశారు. వాళ్ళ కళ్ళ ముందే చిత్రహింసలు పెట్టారు. దేవుడు అనుకున్నారు, గొప్పోడు అనుకున్నారు, ఈయన మనల్ని ఉద్ధరిస్తాడని అనుకున్న ఆయన్ని చంపేస్తే, అలా అనుకున్న ఆయన్ని శిక్షిస్తే ఏమీ చేయలేక దుఃఖపడ్డారు, ఏడ్చారు, భయపడ్డారు, కలవరానికి గురైపోయి వణికిపోయారు. భయం ఎప్పుడైతే పుట్టిందో పునరుద్ధానం గురించిన వారికి అనుమానం. ఎప్పుడైతే పునరుద్ధానం, యోహాను సువార్త 20:20 ఉంటుంది. ఏమని? ఆయన చేతులు గాయాలు చూసి వాళ్ళు, ఆయన ప్రక్కన ఉన్న గాయాలు చూసి సంతోషపడిపోయారు శిష్యులు. యోహాను సువార్త 20:20 ఉంటుంది. సంతోషపడిపోయారు వాళ్ళు, ఆనందం వచ్చేసింది వాళ్ళకి. ఈ రోజున ఆ సంతోషం మనకుందా? మీకు తెలిసిన విషయాలు నేను అందుకే జ్ఞాపకం చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఆ సంతోషం మనకుందా? ఈ సంతోషం ఎవరికి ఉంటుందో తెలుసా? నేను నిజంగా చెప్పనా? ఈ సంతోషం ఈరోజు ఎవరికి ఉంటుందో తెలుసా? ఈ 40 రోజు భక్తులు ఉంటారు కదా, ఏది మాలలు వేసుకొని ఈ 40 రోజులు ఈ చికెన్ తినరు, మటన్ తినరు, తప్పైన పనులు చేయరు, చెప్పులు వేసుకోరు. నాకు చాలామంది కనపడ్డారండి ఈ 40 రోజుల్లో. వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో వేసుకొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కనపడ్డారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఉన్నారు. ఈ భక్తులే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? అన్య సాంప్రదాయం. ఇది చెయ్యకూడదు, దేవుడు నన్ను చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. చెప్పలేకపోతే నేను దేవుడికి లెక్క చెప్పుకోవాలి. కనుక 40 రోజులు ఈ భక్తి అనేది చెయ్యొద్దని నేను ఎప్పుడూ చెప్పను, చేయమనే చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మనం ఇంకా మన భక్తి జీవితంలో ఏమవుతాం? అభివృద్ధి చెందుతాం. సమర్పణకు గుర్తు అది. మనల్ని మనం ఏం చేసుకోవడం, సరి చేసుకోవడానికి గుర్తు. ఈ 40 రోజులు భక్తిగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆచారంగా చేయొద్దు. ఆచారంగా పరిశుద్ధ గ్రంథంలో లేదండి. పరిశుద్ధంగా చేయాలి మనం. ఆచారంగా చేయడానికి వీలు లేదు. నేను ఎవ్వరిని కించపరచడానికి చెప్పట్లా, వాస్తవాలు కనుక చెప్తున్నాను, లేఖన సత్యాలు చెప్తున్నాను. కనుక ఈ 40 రోజుల్లో ఒకవేళ ఆనందం అంటూ ఉంటే మీరు బాధపడవచ్చు. నాకు స్వామి భవానీ మాలలు వేసేవాళ్ళు అంటే ఇష్టమే, వాళ్ళు భక్తి చేస్తారు. కానీ 41వ రోజున కదా ముగ్గ పట్టుకుని ఉంటారు వాళ్ళు 40 రోజులు. ఎలాగా? చికెన్ తినకుండా, మటన్ తినకుండా, ఎప్పుడైపోతుందో మందు తాగకుండా. 41వ రోజు రాగానే నాతోనే చెప్పారు చాలామంది, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మాలలు వేసేవాళ్ళు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. మళ్ళీ మాలలో ఉండి కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? 41వ రోజు ఎప్పుడు వస్తుందని చూస్తారు. రాగానే అలా కొండ దిగ్గానే అక్కడే ఉంటాయంట. ఏంటయ్యి? దగ్గరికి సిరప్ అక్కడే పులిగా తాగేసి వచ్చేస్తారంట. ఎంత వింత! ఒకవేళ క్రైస్తవులు కూడా అలాగే ఉంటే వాళ్ళకి మనకు తేడా ఉందా? ఉండొద్దా? అందుకనే పునరుద్ధానం అనేది ఇలా కేవలం ఆచార సంబంధంగా చేసేది కానే కాదు, అది పరిశుద్ధమైన కార్యం. నేను ఇప్పుడు చెప్తున్నాను, పునరుద్ధానంలో ఎందుకు మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలనంటే, పునరుద్ధానం మొట్టమొదటిగా మన భయాన్ని పోగొట్టింది, మనకి ధైర్యాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. రెండోది, పునరుద్ధానం కారణం ఏంటనంటే, ఈ రెజరెక్షన్ అనేది క్రైస్తవుని యొక్క భవిష్యత్తుకు ఏమిచ్చింది? భద్రతనిచ్చింది, సెక్యూరిటీ. మన ఫ్యూచర్కి సెక్యూరిటీ ఇచ్చింది. పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సెక్యూరిటీగా కొంత డబ్బు బ్యాంకులో వేస్తారు. అవునా? సెక్యూరిటీగా పిల్లలకు కొన్ని పనులు చేస్తాం మనం. తల్లిదండ్రులు చాలామంది నా పిల్లోడు ఏమైపోతాడో, నా మనవాళ్ళు ఏమైపోతారో అని మనం సంపాదించినంత ఎవరి పేరు మీద పెడతాం? అవునా? పెట్టి వాళ్ళ ఫ్యూచర్ని స్ట్రాంగ్గా, భద్రతతో మనం ఏం చేస్తాం? కాపాడాలని చూసుకుంటాం. రిజరెక్షన్ ఏదైతే ఉందో, పునరుద్ధానం, క్రైస్తవులం కదా మనం. ఈ క్రైస్తవుని యొక్క భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఆ ఫ్యూచర్కి ఏమిచ్చింది పునరుద్ధానం? ఒక సెక్యూరిటీ, భద్రతనిచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది. బిల్ గెయిదర్ అనే ఆయన అమెరికన్ గాస్పల్ సింగర్ ఆయన అండ్ రైటర్. మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు. బిల్ గెయిదర్ నాకు చాలా ఇష్టమైన సింగర్. ఆయన ఒక గాస్పల్ సింగర్, క్రిస్టియన్ గాస్పల్ సింగర్ అండ్ రైటర్. 1960వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడంటే, తన భార్య నిండు గర్భవతి అండి, సామాజిక భద్రత వాళ్ళకి కరువైపోయింది. అప్పుడు
నిండు గర్భవతి తన భార్య, ఏం చేయాలో తెలియలేదు, ఎటూ తోచని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిస్తున్నానే అని చెప్పి బిల్ గేదర్ ఎంతో బాధపడి, ఇద్దరు భార్యాభర్తలు చాలా బాధపడి ఏడ్చి మొత్తం మీద ఓ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఈ బిల్ గేదర్ కాస్త అలా తన ఆలోచనలతో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆ రక్షకుని వైపు పెట్టాడు. బిల్ గేదర్ పెట్టి తను అలా ఆలోచన చేస్తూ రాస్తూ ఒక పాట రాశాడు. దిస్ చైల్డ్ కెన్ ఫేస్ అన్సర్టైన్ డేస్ బికాజ్ హీ లైవ్స్ అని అన్నాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులను నా బిడ్డ భవిష్యత్తులో ఉపద్రవాన్నైనా సరే ఎదుర్కోగలడు. దానికి గల కారణం ఏంటంటే నా యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుత్థానం లేచాడని అన్నాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు నా బిడ్డ ఎదుర్కొంటాడు రేపటిదేనా, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటాడు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు, నిందలు ఎదుర్కొంటాడు, మాట అనడానికి అర్హత లేనోడు కూడా వచ్చి అంటాడు మన ముందు. లేని వార్తలు పుట్టిస్తారు మన మీద, చెయ్యని నేరాలు మన మీద మోపుతారు. ఇవన్నీ వాడు ఎదుర్కొంటాడు. ఎదుర్కోవడానికి శక్తి వస్తుంది. దానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య తిరిగి పునరుద్ధానుడై లేచాడని చెప్పాడు బిల్ గేదర్. ఇది నా సొంత మాటలు కాదు, ఇది నా సొంత మాటలు కాదు. 1960 సంవత్సరంలో బిల్ గేదర్ చెప్తున్న మాటలు మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, వికీపీడియాలో కూడా. అప్పుడు ఆయన ఏం రాశాడు తెలుసా పాట? గాడ్ సెండ్ హిజ్ సన్, హిజ్ నేమ్ ఈజ్ జీసస్ అని రాశాడు. దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పాడు. కనుక నా బిడ్డకి ఎలాంటి డోకా లేదు, ఎలాంటి భయము లేదని చెప్పాడు. ఎంత ధైర్యంతో చెప్పుంటాడు ఆ మాట. అందుకే మత్తయి సువార్తలో అంటాడు 28వ అధ్యాయంలో 20వ వచనంలో, చదువుతారు ఒకసారి ఎవరన్నా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవండి. నేను ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని అంటాడు అక్కడ. ఎవరా మాట చెప్పిన ఆయన? 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని అన్నాడు. చూడండి, క్రైస్తవుని జీవితానికి, మన క్రిస్టియన్ లైఫ్కి ఇప్పుడు యేసయ్య ఏమిచ్చాడు? భద్రతనిచ్చాడు, మన భవిష్యత్తుకి భరోసా ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఏ బెంగ, ఏ బాధ, ఏ భయమో, ఎన్ని నిందలైనా పడవచ్చు, ఎన్ని తప్పైనా అవమానాలైనా మనం ఎదుర్కోవచ్చు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన సజీవుడు, ఆయన మృతుల్లో ఉన్నవాడు కాదు. ఆయన సత్యదేవుడు, యథార్థవంతుడు. మనలను తిరిగి పునరుద్ధానుడిగా లేపడానికి మన కొరకు మరణపు ముళ్ళు విరగొట్టినవాడు. 2 విషయాలు చెప్పాను. 3వ విషయం ఏంటో తెలుసా? పునరుద్ధానం ఎందుకనంటే, ఒకటి ఏమని చెప్పాను? భయాన్ని తొలగించిందన్నాను. రెండోది ఏమని చెప్పాను? భయాన్ని తొలగించి ఆదరణించింది. రెండోది ఏమని చెప్పాను? మన క్రిస్టియన్ భవిష్యత్తుకు భద్రతనిచ్చింది. మూడోది పునరుద్ధానం ఎందుకో తెలుసా? మరణానికి సరైన జవాబిచ్చింది. ఏంటది? పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం మరణానికి సరైన జవాబిచ్చింది. మీకు సత్యం చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోవడానికి ముందే మరణం మీద ఒక గ్రిప్ కలిగి ఉన్నాడు. ఆయన మరణాన్ని తను హ్యాండిల్ చేశాడు. ఎవరు? యేసయ్య చచ్చిపోవడానికి ముందే మరణాన్ని హ్యాండిల్ చేశాడు. తెలియదా మీకు? మరి ఎలా చూస్తున్నారో చెప్పనా? అబౌట్ టు డై, చావడానికి సిద్ధమైపోయాడు. ఎవరు? శతాధిపతి దాసుని ఆయన ఏం చేశాడు? మరణానికి సిద్ధమైపోతే తిరిగి ఆయన బ్రతికించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అబౌట్ టు డై, చావడానికి సిద్ధమైపోయాడు శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? 7వ అధ్యాయంలో ఉంటుంది లూకాసు వార్తలో, 1 నుంచి 10 వరకు చదువుకోవచ్చు. ఆయన బ్రతికించాడు. అంటే మరణాన్ని ఆయన హ్యాండిల్ చేశాడు. ఇంకో విషయం చెప్పనా? జస్ట్ డై, అప్పుడే చచ్చిపోయాడు. ఎవరు? అప్పుడే చచ్చిపోయారు. నాయీను, ఆ ఊరు విధవరాలి యొక్క కొడుకు, అప్పుడే చచ్చిపోయాడు. అది కూడా లూకాసు వార్త 7వ అధ్యాయంలోనే 11 నుంచి 17 వచనాల వరకు ఉంటుంది. నా సొంత మాటలు నేనేం చెప్పట్లా. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? పాడిని ముట్టి బ్రతికించాడు. అంటే హ్యాండిల్ చేశాడు ఆయన దేన్నే? మరణాన్ని హ్యాండిల్ చేశాడు. ఎవరైనా? మన రాజు మరణాన్ని హ్యాండిల్ చేశాడు. మీకు ఇంకో సత్యం చెప్పనా? 4 days ఆఫ్టర్ డెత్. ఎవరైనా? లాజరు. 4 రోజులు అయిపోయింది అప్పటికే చచ్చిపోయి. 4 రోజులు అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? లాజరు బయటికి రానంటే తిరిగి లేచొచ్చాడు.
ఇది కూడా నా సొంత మాటలు కదా, మీకు తెలిసిన విషయాలే. అంటే మరణాన్ని ఆయన హ్యాండిల్ చేశాడు. డాక్టర్లు కొన్ని కేసులు టేకప్ చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, చచ్చిపోతాడని ఒకరు చెప్పారు అనుకోండి, నేను హ్యాండిల్ చేస్తాను, నేను బ్రతికిస్తానని హామీ ఇస్తారు కొంతమంది. ఏదన్నా పొరపాటు జరిగి సడన్గా మనం హాస్పిటల్కి వెళ్తే బ్రతకడండి అని ఎవరన్నా చెప్తే, పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్తే అక్కడికి ఎమర్జెన్సీలో తీసుకెళ్తే నేను బ్రతికిస్తా అని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు గెలిచినా గెలవకపోయినా నా యేసయ్య తన ప్రయత్నంలో ఎప్పుడు ఓడిపోయిన చరిత్రే లేదో. ఆయన మన సజీవమైన రాజు. ఆయన ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. లాజరునికి అర్థం ఏంటో తెలుసా? దేవ సహాయము అని అర్థం. లాజరు అంటే ఏంటంట? దేవుడే లాజరుకి ఏం చేశాడు? సహాయం చేశాడు. అటువంటి దేవుడు కదా నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. నీకు నాకు మన కష్టాల్లో, మన ప్రతికూలమైన పరిస్థితుల్లో నేనున్నాను, సజీవుడును అని చెప్పేవాడు కాదా ఆయన? ఆ సజీవుడిని ఎవరైతే పునరుద్ధానుడిగా చూస్తారో, తిరిగి లేచాడని సత్యాన్ని నమ్మి ప్రకటిస్తారో, వాళ్ళు నిత్యత్వంలో ప్రభువుతో యుగయుగాలు తరతరాలు ఆయనతో జీవిస్తారు. ఇది సత్యం. అందుకే మీరు చూడొచ్చు, ఇందాక శారద గారు చెప్పారు కదా, అద్భుతమైన మాట చదివించారు ఆయన. ఇదే కొరింథీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు మొత్తం అంతా పునరుద్ధానం గురించే ఉంటుంది. అధ్యాయం అంతా ఏం చెప్పారు ఆయన? కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 55వ వచనంలో, నీ ముళ్ళెక్కడ మరణమా, నీ విజయం ఎక్కడా? శారద గారు భలే జ్ఞాపకం చేశారు కదా ఇందాక. అలా చెప్పగలిగిన దొమ్మ ఎక్కడది ఆయనకి? ఆయన సజీవుడు కనుక చెప్పగలిగాడు. మీకు ఇంకో సత్యం చెప్పనా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా, మనం మేలుకున్న నిద్రించిన తనతో జీవించు నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయెను అని అంటాడు. ఎవరి కోసం అంట? మన కోసం. కొలస్సీకి పత్రికలో, పౌలు గారు రాసిన కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా చెప్తాడు, మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. సో ఇప్పుడు జీసస్ పునరుద్ధానం ఏదైతే ఉందో, మన పునరుద్ధానికి అదేంటో తెలుసా? గ్యారంటీ. చెప్పండి ఏంటి? మన పునరుద్ధానానికి ఎవరు గ్యారంటీ? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గ్యారంటీ. 4వ విషయం కూడా చెప్తాను, నేను ముగించేస్తాను తొందరగా. 3 విషయాలు చెప్పాను, చెప్పగలరా ఎవరన్నా? మొదటి విషయం ఏంటి? పునరుద్ధానం. ఎందుకని చెప్పాను? మనం భయపడ్డాం. పునరుద్ధానం అంటే భయం. ఆ భయాన్ని పోగొట్టిందే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. రెండో విషయం, మన క్రైస్తవ జీవితానికి భద్రతనిచ్చింది, భవిష్యత్తుకు భద్రతనిచ్చింది పునరుద్ధానం. 3వ విషయం ఇప్పుడే చెప్పాను కదా. 3వ విషయం చెప్పండి. మరణానికి సరైన జవాబు చెప్పింది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు పుట్టారు, భూమి మీద చనిపోయారు. అందరికీ 2 రోజులే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మనం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా జరుపుకుంటుంది ఈ రోజున. ఏంటి? హీ ఈజ్ రైజన్. ఆయన పునరుద్ధానుడై తిరిగి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తారు. నేటికి ఆయన సమాధి యెరూషలేంలో ఖాళీగానే ఉంది. మీరు వెళ్ళి చూడొచ్చు, పాస్పోర్ట్లు వీసాలు ఉంటే కనుక. నిజమండి, నేటికి ఖాళీగానే ఉంది. ఎంతోమంది మన బంధువులు, మన రక్త సంబంధులు, మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళి చూసి వీడియోలు తీశారు, ఫోటోలు పెట్టారు, అక్కడ ఉండి వాక్యాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలు కాదు కదా, అభూత కల్పనలు కాదు కదా, సత్యమే కదా. అలా భూమి మీద ఒక్కడి సమాధి చూపించండి నాకు, ఒక్కడిది ఉందా అలాగా? కారణం ఏంటో తెలుసా? మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో పుట్టారు, చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు లేఖనముల ప్రకారం. అందుకే నేను మూలవాక్యం ఏం చదివాను? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చదివాం? మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన తిరిగి లేచాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చడానికి అంట? మనము నీతిమంతులుగా, మనల్ని నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడంట ఆయన. ఈరోజు మనం పరిశుద్ధతను కలిగి ఉంటే, నీతిని కలిగి ఉంటే, మనము కూడా ఆయనతో ఒక దినాన తిరిగి లేస్తాం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. 3 విషయాలు చెప్పాను, 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఈ పునరుద్ధానం వల్ల ప్రపంచానికి మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? గాస్పల్ చెప్పాలి, సువార్త చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎంతమంది సువార్తను చేస్తున్నారు? అసలు సువార్త అంటే ఏంటి? సత్యవార్త, క్రీస్తును గురించిన వార్త. అసలు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు జన్మం గురించి, ఆయన మన కోసమే జన్మించాడని, మన కోసమే శ్రమ అనుభవించాడని, మన కోసమే చనిపోయాడనని,
తిరిగి మరలా మన కోసమే ఆయన లేచాడని చెప్పాలి. ఒకవేళ ఇదే కనుక చెప్పకపోతే ఆ సువార్త కూడా అది సత్యమో కాదు. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పకుండా సువార్తే లేదు. కాబట్టి వెళ్ళి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చూడండి మత్తయి సువార్త 28:19 ఏమని అన్నాడు? 28:19 త్వరగా చదువుతారా? మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఎవరు వెళ్ళి? మనమే. దీనికి శిష్యులు ఏం చేశారో తెలుసా? నా వైపు చూడండి. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో దీనికి శిష్యులు ఏం చేశారో తెలుసా? ఒకరికొకరు పోటీ పడిపోయారు. దేనికి? క్రీస్తుని గురించి సత్యాన్ని తెలియచేయడానికి. ప్రపంచమంతా తిరిగారు వాళ్ళు, పోటీ పడి తిరిగారు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా, నువ్వు ఎలా చేస్తే నేను అలా చేస్తా అని క్రీస్తుకి శిష్యులుగా చేయడం కోసం. ఈరోజు చాలామంది వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటారు. అంటే పలానావాడు పలానాగానే ఉండాలి, వాడు క్రీస్తులా ఉండాలి, ఇద్దరూ కలిసి క్రీస్తుని వలె ఇద్దరు క్రీస్తుకి శిష్యులై ఉండాలి. కానీ అలా ఉండట్లా. వాళ్ళకు శిష్యులుగా చేసుకుని వాళ్ళకు ఊడిగం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నేనేమంటానంటే, శిష్యులు పోటీ పడినట్టు మనము శిష్యులమై క్రీస్తు కొరకు అనేక మందిని శిష్యులు చేయడం కోసం ఉండాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పోటీ పడి శ్రమలు పడ్డారు, కష్టాలు పడ్డారు, ప్రాణాలు ఉంటారు, భయంకరంగా హతసాక్షులు అయిపోయారు. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు హతసాక్షుల లిస్ట్ చెప్పి యేసు ప్రభు శిష్యులందరూ ఎలా చనిపోయారో చెప్తే మీకు ఈ రాత్రి నిద్ర పట్టదు. అంత భయంకరమైన శ్రమలు అనుభవించి చచ్చిపోయారు. చర్మాన్ని ఒలిచారు, తల్ల కిందులుగా సిలువ వేశారు, కత్తివాత పడ్డారు, నరికారు, హింసించారు, కొరడాలతో కొట్టారు, భయంకరమైన చిత్రహింసలు పెట్టారు. మీకు విషయం తెలుసా? నేను బర్తలోమీ గురించి ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. తను ఎలా చంపేశారు తెలుసా? చాలా భయంకరంగా చంపారు. మిగిలిన వాళ్ళు కూడా ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా చెప్తాను. అతన్ని చర్మం ఒలిచి చంపేశారు. చర్మం ఒలిచి కత్తితో కొట్టి తలకాయ తీసేసి చంపేశారు. చర్మం ఒలిచేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీకు ధైర్యం ఉంటే ఇలా కోసుకుని కొంచెం స్కిన్ ఇలా లాక్కోండి. కొంచెం విపరీతమైన మంట భరించలేము. అది తీస్తూ ఉండగానే చచ్చిపోతాం. దాని గురించి చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి. అది పెద్ద స్టోరీ. అది ఆయన మరణం. కానీ జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను నేను. అంత శ్రమ అనుభవించి కూడా క్రీస్తుని వదిలేయలేదు ఆయన. హతసాక్షి అయిపోయాడు. చర్మం ఒలిచేయాలంటే ఇలా కోసిలా లాగితే రాదు. మీకు తెలుసు లేదో? మీకు స్కిన్లెస్ చేయించుకొని బొక్కలాడించుకుంటూ బొక్కేస్తాం మనం. ఏంటది? స్కిన్లెస్ ఎలా చేస్తారు తెలుసా? చర్మాన్ని అలా తీసి లాగేస్తారు కదా, అది కోడికి కాబట్టి వచ్చేస్తుంది. అలాగా మనకు రాదు. మరేం చేయాలి? సిస్టర్ బాగా చెప్తున్నారు ఇలా అనాలని. నేను ఎలా అనాలంటానంటే, ముందు బాయిల్ చేయాలి, శరీరాన్ని ఉడకబెట్టాలి, ఉడికించాలి. ఈ శరీరాన్ని ఉడికించిన తర్వాత ఉడికించాలి, 5 వేడి తగలాలి. ఇక్కడ వేడి తగిలిన తర్వాత ఈ వేడికి అది ఉడికిపోతుంది. అక్కడ ఉన్న మాంసం అంతా, ఈ స్కిన్ అంతా. అప్పుడు ఇలా స్కిన్ ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. స్కిన్ తీయాలంటే భయంకరమైన ఎండలో కొన్ని గంటల పాటు నిలబెట్టాలి ఆ వ్యక్తిని. అప్పుడు ఏమవుద్ది? బాడీ అంతా విపరీతంగా వేడెక్కిపోద్ది. వేడెక్కినప్పుడు స్కిన్లో అయితే ఈజీగా ఆ ఎండలో నిలబడటమే భయంకరమైన శ్రమ. ఆ వేడిలో అలా నిలబడిన తర్వాత స్కిన్ తీసి లాగేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? కోడి మనకు చెప్పుకోవట్లేదు కనుక మనకు తెలియట్లేదు, దానికి నోరు లేదుగా. భయంకరమైన శ్రమ అది. అటువంటి శ్రమలు కేవలం ఎందుకు పొందారు తెలుసా వాళ్ళు? మీరు వెళ్ళి సర్వజనులను, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అయ్యా అని సువార్త చెప్పమన్న మాటను తీసుకున్నారు వాళ్ళు. అందుకు నా రాజు నా కోసం చనిపోయి శ్రమలు పడి తిరిగి పునరుద్ధానుడై లేచాడని చెప్పి ధైర్యంగా చెప్పడానికి సిద్ధపడ్డారు. ఎన్ని శ్రమలైనా ఓర్చుకున్నారు, కష్టాన్ని ఓర్చుకున్నారు, చచ్చిపోవడానికి సిద్ధమైపోయారు. ఈరోజు అలా సిద్ధమైన వాళ్ళని హింసించట్లేదా? అలా సిద్ధమైన వాళ్ళని హతమార్చేయట్లేదా? అలా సిద్ధమైన వాళ్ళని మన భయంకరమైన మాటలతో, మన అనుమానాలతో, మన యొక్క నీచమైనటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలతో హింసించేయట్లేదా? సత్యం చెప్పనా? రీసెంట్గానే ప్రవీణ్ నన్ను చంపేశారు కదా, ఏడ్చాను నేను. నాకు చాలా బాధ అయింది. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అది.
ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదండి. సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసిన తర్వాత దానికి నీ తరపున వాదించే వాళ్ళు ఎవరు లేరా ప్రవీణ్ అని అడిగితే నా కేసును నేనే వాదించుకుంటానని అన్నాడంట. కారణం ఏంటో తెలుసా? సుప్రీంకోర్టు మా నాయింది అని అన్నాడంట. యూట్యూబ్లో వస్తున్నాయి వీడియోలు చూడండి మీరు. సుప్రీంకోర్టు ఎవరిదంట? మా నాయన అంటే ఎవరు? నా నాయింది సుప్రీంకోర్టు, నాకు భయం ఏంటి అని అన్నాడు. నా రాజుది మా నాయిందని అన్నాడు. ఈ రోజున మనకు ఆ ధైర్యం ఉందా? అందుకు హతసాక్షి అయిపోయాడు. ఎన్ని మాటలు మొదట ఆయన్ని శారీరకంగా చంపేశారు, ఇప్పుడేమో ఆయన త్రాగుబోతూ, ఆయన భయంకరమైన అలవాట్లు ఇలా అని చెప్పి ఎన్నో రకాలుగా గొప్ప దేవుడు అది విడిచిపెట్టకుండా వేరే ఒకరి ద్వారా దాన్ని ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది. వారికి దేవుడే సహాయం చేయను గాక. ఒకవేళ అది ప్రూవ్ అయినా అవ్వకపోయినా ఆయన క్రీస్తుతో నిత్యత్వంలో ఉంటాడు. రేపటి దినాన మనం ఆయన్ని చూస్తాం. నమ్మిన వారు ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప వింత. ఈ రోజున అలా శ్రమలు పడుతున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? కొంతమందిని ఏం చేస్తారో తెలుసా? ఇలా చంపరు, మాటలతో చంపేస్తారు. లేని వార్తలు పుట్టించి వాళ్ళ మీద నిందలేస్తారు. చెయ్యని నేరాన్ని వాళ్ళ మీద మోపుతారు. వాళ్ళు ఎంత కుమిలిపోతారో, ఎంత బాధపడతారో. వాళ్ళ కన్నీరు దేవుడు చూడరా? వాళ్ళ కష్టం దేవుడు చూడరా? వాళ్ళ బాధ చూడరా? వాళ్ళ సమర్పణ, వాళ్ళ వ్యక్తిగత జీవితం దేవుని కోసం సమర్పించుకొని తిండి ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, బంధువుల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులను వదిలేసి అన్నీ వదిలేసి క్రీస్తు దగ్గరికి వచ్చి అలా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద లేని వార్తలు పుట్టిస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు నమ్ముతారు? లోకం ఎలాంటిదో తెలుసా? లేని వార్త, గాసిప్స్ ఏవైతే ఉంటాయో, రోమర్స్ ఏవైతే ఉంటాయో అవి నమ్మి అసలు అది నిజమా కాదా అని అనకుండా ప్రచారం చేసి వదిలిపెడతారు. నేను అంటున్నాను, దేవుడు వదిలేయడు. ఎందుకు తెలుసా? మోషేని ఎవరు ఎన్నుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో? మనుషులు ఎన్నుకోలా, దేవుడు ఎన్నుకుని మోషేని నా జనాంగాన్ని నడిపించని పెట్టారు. దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడి చేత ఎన్నుకున్నప్పుడు కోరహు కుమారులు మోషే మీద ఏం చేశారు? ఎదురు తిరిగారు. నువ్వేమో గొప్పోడు ఏంట్రా? నీకు అసలు ఆత్మీయత ఉందా? నీ మాటలు ఎవడికి ఎక్కట్లేదు, నీ మాటలు ఎవడు వినలేకపోతున్నాడు, నువ్వేనా గొప్పోడు చెప్పేవాడివి, నీకు అసలు పరిశుద్ధత లేదు, నీ ఆత్మీయ స్థితి బాలేదు, అసలు ఎవరికీ నచ్చట్లేదు అని చెప్పి ఎదురు తిరిగారు. ఎవరు? ఇవి నా మాటలు కాదు, నిర్గమకాండ చరిత్రలో, సంఖ్యాకాండ చరిత్రలో మీరు చదువుకోండి. ఎదురు తిరిగారు, నీకేనా పరిశుద్ధత ఉంది అని. అప్పుడు ఏం జరిగింది? మీకు సత్యం చెప్పనా? మోషే క్షమించేశాడు. మీరు చదువుకోండి వాక్యంలో. ప్రభువా వాళ్ళని క్షమించి ప్రభు అని ప్రార్థన చేశాడు మోషే. కానీ ఎవరు క్షమించలేదు? దేవుడు క్షమించలా. దేవుడు ఊరుకోలా. సొంత అక్కనే వదిలేయలేదు దేవుడు. మోసే అక్కనే, అన్ననే వదిలేయలేదు. మనల్ని ఎలా వదిలేస్తాడు? ఒకవేళ సేవకుల మీద నిందేస్తే దేవుని క్షమాపణ అడగండి, వాళ్ళు కూడా క్షమాపణ అడగండి. ఎందుకో తెలుసా? వాళ్ళు మీకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, వారు మీకంటే డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే, వారు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి ప్రతినిధులు వాళ్ళు. దేవుని కోసం సమర్పించుకున్న వాళ్ళు, దేవుని కోసం తమ శరీరాన్ని, తమ సమయాన్ని, తమ ఎవ్రీథింగ్ క్రీస్తు కోసం అప్పగించేసుకున్న వాళ్ళు. వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, సహకరించాలి. ఒకవేళ అందరూ ఇలా నిందలు వేస్తూ వెళ్ళి వాళ్ళని చంపేస్తే, వాళ్ళని గాయపరిస్తే, ఇప్పుడు ప్రవీణ్ అన్నకే సెక్యూరిటీ ఉంటే చచ్చిపోతాడా? ప్రవీణ్ అన్నకే 4-5 సహాయం చేసి మేము ఉంటామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కాపాడుంటే చచ్చిపోతాడా? ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుంది? తన దేవుని మీద ఆధారపడి ఏది జరిగినా దేవుని కోసమని వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది అలా నిలబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగినా అది దేవుని చిత్తంలోనే జరుగుద్ది. వాళ్ళు ఎక్కడుంటారు రేపటి దినాన? హతసాక్షులు అయిపోయి, హతసాక్షుల లిస్టులో హెబ్రీ పత్రిక ఒకవేళ ఇప్పుడు రాస్తే ప్రవీణ్ అన్న పేరు కూడా రాస్తారేమో దేవుడు, ఖచ్చితంగా. తెలుసా? ఒకవేళ ఇందులో రాయబడకపోయిన జీవ గ్రంథంలో అన్న పేరు, ఈ రోజున ఇక్కడ శ్రమ పడుతున్న వాళ్ళ పేర్లు రేపటి దినాన అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. అందుకే అన్నాడు, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, వెళ్ళండి. మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు, గాయపరుస్తారు, కొడతారు, తిడతారు, లేని వార్తలు పుట్టిస్తారు. ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు. మీరు చెప్పింది చేయండి అంతే. కానీ మీరు ఒక దూరైన ఫలాన్ని పొందుతారు. మీకు సత్యం చెప్తున్నాను వినండి. క్రీస్తు శకం 34వ సంవత్సరం. ఇప్పుడు క్రీస్తు శకం 34వ సంవత్సరం అంటే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన సంవత్సరం తర్వాత. నా మాట మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే,
క్రీస్తు శకం 34 సరిగ్గా యేసయ్య చనిపోయిన సంవత్సరం తర్వాత స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. తెలుసు కదా, మీరు అపోస్తలుల కార్యం చదివి ఉంటారు కదా. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చిత్రహింసలు చేసి యెరూషలేములో చంపేశారు. మీకు ఇంకో సత్యం చెప్పనా, అదే కాలంలో, ఆ కాలంలోనే ఒక్క యెరూషలేములోనే 2,000 మందిని క్రైస్తవులను హతసాక్షులుగా చంపేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఎంతమందిని? అదే కాలంలో, క్రీస్తు శకం 34 సంవత్సరంలోనే, అదే కాలంలోనే స్టెఫెన్ తర్వాత సుమారుగా 2,000 మందిని హతసాక్షులుగా చంపేశారంట. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం క్రైస్తవులం, దేవుణ్ణి నమ్ముకున్నాం. ఇప్పుడు బాగానే ఉంది, మనకి మీటింగ్ అయిన తర్వాత శుభ్రంగా ఉంటుంది, భోజనం ఉంటుంది, ఈరోజు స్పెషల్ కనుక, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ ఈ శ్రమ మనకు వస్తే, చనిపోయే స్థితి మనకు వస్తే, నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? నా రాజు నా కోసం పుట్టాడు, నా కోసం శ్రమ అనుభవించాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు, నేను ఆయన కోసం చచ్చిపోతానన్న వాళ్ళు ఎవరు ఉంటే గుండె మీద చేసి చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఉన్నారా? నేను చచ్చిపోతానన్నవాళ్ళు. అందుకే ఇన్ని మాటలు చెప్తున్నాను నేను. ఆ ధైర్యం మనకు లేకపోతే, నేను చెప్తున్నాను, దేవుని బలిపీఠం మీద ఉండి ఒకవేళ చచ్చిపోయే స్థితి నాకు వస్తే నేను చచ్చిపోవడానికి సిద్ధమే. ఈ మాట నేను మారు మనసు పొందినప్పుడే తీర్మానం చేసుకున్నా. 2017లో చెప్పే దేవుడికి ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, నా బంధువులు నిందించిన, నా స్నేహితులు నిందించిన, ఎవరు నన్ను ఏమనుకున్నా, వీడు వేస్ట్ గాడు అని అనుకున్నా పర్లేదు ప్రభువా, చచ్చిపోవాల్సి వస్తే నీ కోసం చచ్చిపోతాను ప్రభువా. ఒకవేళ నా చర్మం ఒలిపించుకుంటాను క్రీస్తు కోసం. చెప్తున్నాను దేవుని సన్నిధిలో ఉండి. ఎందుకో తెలుసా? ఇక్కడ నేను మహా అయితే 1 గంట కష్టపడతానేమో, శ్రమ పడతానేమో, మహా అయితే ఒక రోజు నన్ను హింసిస్తారేమో, మహా అయితే 10 రోజులు నన్ను ఎక్కడన్నా పెట్టి హింసిస్తారేమో, కానీ 11 రోజులు నేను చచ్చిపోయిన తర్వాత నేను నా కన్ను మూసిన కన్ను నా దేవుడి దగ్గర తెరుస్తానన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఆ విశ్వాసం మనకు లేకపోతే ఈ పునరుద్ధానం కూడా వ్యర్థమే, ఈ ప్రకటన అంతా వ్యర్థమే. అందుకే చెప్తున్నాను ధైర్యంగా, క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధం అవ్వాలట. భక్తి అంటే ఏంటో తెలుసా? ఎవరన్నా వచ్చి యేసయ్య అంటే చంపేస్తాం అన్నప్పుడు ఇక్కడి నుంచి పారిపోకూడదు. నువ్వు చంపినా సరే ఇదిగోనే ముందుంటానని చెప్పి నిలబడగలిగిన ధైర్యమే భక్తి. అదే నిజమైన భక్తి. అది క్రీస్తులా మారిపోవటం. అలా చనిపోయారండి చాలామంది, హతసాక్షులు అయిపోయారండి. మీరు అందుకే అపోస్తలుల కార్యం తీయండి ఒక్క మాట, ఈ ఒక్క మాట చదవండి. అపోస్తలుల కార్యం 3:15 నేను ముగిస్తున్నాను. 3:15 అపోస్తలుల కార్య గ్రంథము. మీరందరూ చూడండి ఎలా చెప్పారు వాళ్ళు ఆ రోజున. 3 అపోస్తలుల కార్య గ్రంథం 15 ఎంతసేపు తీస్తున్నారా? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమన్నారు ఇక్కడ? మీరందరూ జీవాధిపతిని చంపేశారు కానీ దేవుడు ఆయనను ఎక్కడి నుంచి లేపారంట? మృతులలో నుండి లేపెను. దాని తర్వాత అద్భుతమైన మాట అన్నారు వాళ్ళు. ఏం మాట అది? అందుకు మేము సాక్షులమని అన్నారు. ఈ రోజున సాక్ష్యం అంటే నాకు జ్వరం తగ్గిపోయింది రోగా, అది సాక్ష్యం కాదు. తలపోటు తగ్గింది కదా, కడుపు నొప్పి తగ్గింది, క్యాన్సర్ తగ్గింది, సాక్ష్యమే. కానీ ఇది కాదు సాక్ష్యం అంటే. నీ మరణ పునరుద్ధానములకు మేము సాక్షులం అని చెప్పగలగాలి. ఇది ఖరీదైన సాక్ష్యం. ఫలితం ఏంటో తెలుసా? దీనికి, ఈ సాక్ష్యానికి ఫలితం ఏంటో తెలుసా? గోల్డ్ మెడల్ కాదు. ఈ సాక్ష్యానికి దండేసి దండం పెట్టరు. ఈ సాక్ష్యానికి శ్రమలు ఫలితం, ఈ సాక్ష్యానికి కష్టాలు ఫలితం, ఈ సాక్ష్యానికి లేనిపోని నిందలు ఫలితం, ఈ సాక్ష్యానికి మరణం ఫలితం, శ్రమలు, మరణము, అవన్నీ పొంది చెప్తున్నారు సాక్ష్యం వాళ్ళు. రిజరెక్షనే లేకపోతే అసలు సువార్తే లేదండి. సువార్తే లేకపోతే సాక్ష్యం లేదు. సువార్త లేకపోతే సంఘం లేదు. రిజరెక్షన్ పునరుద్ధానం లేకపోతే సువార్త లేదు, అనగా సాక్ష్యం లేదు. సువార్త లేకపోతే సంఘము లేదు. సంఘం లేకపోతే రేపటిదిన క్రీస్తు ప్రభు శరీరంలో భాగమయ్యేది వధువు లేదు. కనుక ఆ శరీరంలో మనం వధువుగా ఉండాలంటే ఈ పునరుద్ధానాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి. చివరిలో మాట అంటున్నాడు, ప్రపంచానికి సువార్త చేసే వాళ్ళముగా మనము ఉండాలి. బంధువులకి సువార్త చెప్పాలి.
ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పాలి. మనం ఉద్యోగం చేస్తుంటే అక్కడ చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి. ఎలా? మన క్రియలతో, మన మాటలతో, మన ప్రవర్తనతో, మన పరిశుద్ధతతో. ఈ ప్రయత్నంలో నిందించిన, అవమానపరిచిన, చెడ్డ మాటలెల్లా పలికిన సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలము అధికమవుద్దని. ఎవరు చెప్పారు తెలుసా? పాస్టర్లు చెప్పలా, పాస్టర్ అమ్మలు చెప్పలా, ఎవరో చెప్పలా, మన రాజు, సజీవుడైన పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభువు వారు చెప్పారు. కనుక ఖచ్చితమైన, వాస్తవమైన, యథార్థమైన సత్యం అది. సత్యమది, సత్యమది. నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం, చూస్తాం, చూస్తాం. పునరుద్ధానం మనము నీతిమంతులుగా తీర్చిపెట్టుకు, అదే 4వ అధ్యాయం నేను చదివిన మూల వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 25వ వచనం. ఎందుకంటే పునరుద్ధానం అనేది ఆయన మనలను నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేవబడ్డాడు. అసలు సిలువ మనము నీతిమంతులుగా మారడానికి, కానీ పునరుద్ధానంలో కూడా మనం నీతిమంతులుగా అయ్యామంట. సత్యం చెప్పనా? సిలువ ఎందుకు వేశారు దేవుణ్ణి? మనం నీతిమంతులుగా మారడానికి. కానీ పునరుద్ధానం కూడా దేనికంటే ఇక్కడ 4వ అధ్యాయం 25వ వచనంలో మనం నీతిమంతులుగా మార్చబడ్డానికే. ఇప్పుడు శాంతి సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది? కేవలం యేసులోనే. కొన్ని రెఫరెన్స్లు చెప్తున్నా. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై మనము ఉందుమనన్నాడు. ఐక్యం అన్నది ఇక్కడ మూలపదం. విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు. ఇది సత్యం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు. మీరు ఎఫెసీ పత్రికలో చూస్తే మొదటి అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల వరకు చూస్తే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఆయన లేపబడ్డాడు, ఆయన సజీవుడు. నిలిచి ఉండటం అని అంటే ఒకే చోట ఉండటం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల తర్వాత మీరు చదువుకోండి. 10 సార్లు చెప్తాడు అక్కడ మాట. ఏమని? నిలిచి ఉండండి అని. ఆ 4 నుంచి 10 వచనాల్లో 10 సార్లు చెప్పాడు ఆ మాట. మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. కనుక నేనేం చెప్తున్నానంటే, ఈ పునరుద్ధానము మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం అంట. ఎవరిని? ఇలా గుండె మీద చేసి చెప్పుకోండి. ఎవరిని? మనలను నీతిమంతులుగా చేయటం కోసం. ముగింపులో నేను ఈ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. పునరుద్ధానం అనేది మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. లేఖనముల ప్రకారం ఆయన లేచారు, తిరిగి లేచారు. ఎందుకు లేచారంటే, ఈ పునరుద్ధానం మొదట మన భయాందోళనను పోగొట్టి మనకేమిచ్చింది? ఆనందాన్ని ఇచ్చింది. ఆనందాన్ని ఇచ్చింది, భయాన్ని పోగొట్టి. కలవరం ఉంది మనలో, దాన్ని తీసేసాడు దేవుడు. దుఃఖం ఉంది, ఏడుపు ఉంది, దాన్ని తీసేసాడు దేవుడు. వణికిపోతున్న స్థితిని తీసేసి ఏమిచ్చాడు ఆయన? ఆనందాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, భయాందోళన పోగొట్టి. రెండో విషయం ఏమని చెప్పాను? పునరుద్ధానం వల్ల క్రైస్తవులుగా క్రీస్తు పునరుద్ధానం క్రైస్తవుని యొక్క భవిష్యత్తుకు భద్రతనిచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది మన ఫ్యూచర్కి. భవిష్యత్తులో మనం ఏమైపోతామన్న బెంగ ఎవరికి ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దానికి భద్రత ఇచ్చింది. ఆయన ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా. మూడోది, పునరుద్ధానం మరణానికి ఒక సరైన జవాబిచ్చింది. మరణానికి సరైన జవాబిచ్చింది. ఇంతకంటే జవాబిచ్చినోడు భూలోకంలో మరొకరు లేరు. ఇది వాస్తవ సత్యం. నాలుగోది ఏంటి? ఈ పునరుద్ధానం వలన మనము క్రీస్తుకు సాక్షులమై ప్రపంచానికి సువార్త చేసే వాళ్ళముగా మనము ఉండాలి. అందుకోసమే పునరుద్ధానము. ముగింపులో మాట చెప్తున్నాను. యోహాను సువార్త అపోస్తలుల కార్యం 3:15 అన్నాడు. ఏమన్నాడు? మీరు ఆయన్ని సిలువేసి చంపేశారు, కానీ ఆయన తిరిగి మృతులలో నుండి లేచాడు, దానికి మేము సాక్షులం అన్నాడు. అలా సాక్ష్యము చెప్పేవాళ్ళముగా మనం ఉండాలి. అలా మనం ఉండడం కోసమే మూలవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు? మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన తిరిగి లేచాడట. కనుక అదే విషయంలో ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నన్ను నీతిమంతుడిగా చేయడానికి నా కోసం తిరిగి లేచావయ్యా. నన్ను నీతిమంతుడిగా చేయడానికి చనిపోయావు, నన్ను నీతిమంతుడిగా చేయడానికి తిరిగి లేచావు. ఆ మాట చెప్తాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఎవరూ ఖాళీగా ఉండొద్దు. లేచి నిలబడిన మీరు నా వైపు చూడొద్దు, పక్క వారి వైపు అసలే చూడొద్దు. తలలో ఉంచి కళ్ళు మిండి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మిండి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మిండి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి,
నీవు లేచి ఉన్నావయ్యా. నీవు మృతుడవు కాదు, నీవు సజీవుడవు. మేము ఆరాధిస్తున్న నీవు సజీవుడవు. మేము ఆరాధిస్తున్న నీవు మరణపు ముళ్ళు విరిచిన వాడవు. మేము ఆరాధిస్తున్న నీవు మరణపు కట్లు తెంచిన వాడవయ్యా. మరణానికి జవాబిచ్చిన వాడవయ్యా. ఈ విశ్వంలో, ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఇంత సాహసాన్ని చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా చేయలేరయ్యా. కారణం ఏంటంటే అది ఎవరి వల్ల కాదు గనక. నువ్వు సజీవుడవు, నువ్వు నిజమైన దేవుడవు గనక. నా తండ్రి, నీ పునరుద్ధానంలో మమ్మల్ని భాగాలుగా చేయి ప్రభువా. ఎవ్వరూ ఖాళీ ఉండొద్దు, నోళ్ళు తెరిచి అడగండి. నీ పునరుద్ధానంలో నన్ను భాగంగా చెయ్యయ్యా. నన్ను నీతిమంతుడిగా చేయి ప్రభువా. నన్ను నీతిమంతురాలుగా చెయ్యయ్యా. నాలో ఉన్న విధేయతను తీసేయి, నాలో ఉన్న అపవిత్రతను తీసేయి. నన్ను నీకు దగ్గరగా చేయి ప్రభువా. నన్ను నీలో భాగంగా చేయి ప్రభువా. ఇది మంచి సమయం, ఒప్పుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం ఇది. ప్రభువుని అడగండి ఒక్క మాట. ప్రభువా, నన్ను నీతిమంతుడిగా చేయటానికి నువ్వు లేచావు కదా అయ్యా. నాలో ఏ నీతి లేదని నన్ను నీతిమంతుడిగా చేయటానికి తిరిగి లేచావయ్యా. ఎంత ప్రేమమయుడు అయ్యా. నీలో ఉన్న నీతి నాకు కావాలయ్యా. నన్ను నీలా మార్చు ప్రభువా. నా కోసం చనిపోయిన దేవా, నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన దేవా, నా కోసమే శిక్షణ అనుభవించిన దేవా, నా కోసమే నిందలు పొందిన దేవా, నా కోసమే ముఖం మీద ఉమిని భరించిన దేవా, నా కోసమే తండ్రి ఎన్నో గాయాలు పొందిన దేవా, నా కోసమే తిరిగి లేచిన దేవా, నీ పునరుద్ధానం నాకు కావాలయ్యా. ఆ శక్తిని నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను పరిశుద్ధురాలుగా, నన్ను పరిశుద్ధుడిగాను చేయి ప్రభువా అని నోర్లు తెరిచి చెప్పండి. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళను నీతిమంతులుగా తీర్చడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. వాళ్ళను ధైర్యవంతులుగా చేయడానికి నా ప్రభు ఇష్టపడుతున్నారు. వాళ్ళను సజీవులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. యుగ యుగాలు, తరతరాలు తనతో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఈ మాట చెప్పి నన్ను నీతిమంతుడిగా చేయమని అడుగుతున్నారో వాళ్లకు ధైర్యాన్ని, శక్తిని, భవిష్యత్తుకు భద్రతని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాళ్ళు ధైర్యంగా సువార్త చెప్పే ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మరణమైన ఎదిరించే శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అడుగుతావా? ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలే చెప్పండి. ప్రభువా, నన్ను నీతిమంతుడిగా చేయడానికి నువ్వు ఇష్టపడ్డావయ్యా. అందుకే నీ పునరుద్ధానం, ఆ శక్తి నాకు కావాలి ప్రభువా అని ఈ ఒక్క మాట చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పండి. ఇదిగో ఈ రోజు నుంచి నీ నీతిని స్వతంత్రించుకుంటాను, నా పరిశుద్ధతను కాపాడుకుంటాను. నీ పునరుద్ధానం నాలో ఉన్న భయాన్ని తీసేసింది కనుక, నాకు శక్తినిచ్చింది కనుక, నాకు ధైర్యాన్ని ఇచ్చింది కనుక, ఇదిగో నా బంధువులు కానీ, నా రక్త సంబంధులు కానీ ఎవరు చనిపోయినా రేపటి దినాన వారిని నేను చూస్తానన్న ధైర్యంతో ఈ మాట చెప్తున్నాను ప్రభువా అన్న విశ్వాసంతో ఈ మాట చెప్పండి. ధైర్యంతో చెప్పండి. ప్రభువా, నేను నీతిమంతుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీ శక్తి నాకు కావాలి, నీ పునరుద్ధాన బలం నాకు కావాలి, మరణమైన ఎదిరించే శక్తి నాకు కావాలి అని తీర్మానం చేసుకున్నవారు మీ కుడి హస్తాన్ని చాపి చూపండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడెవరు అక్కడే. ప్రభువా, ఈ రోజు నుంచి నీ పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేస్తాను. నీ పునరుద్ధాన శక్తిని నేను పొందుకుంటాను. నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మార్చబడతాను. అంత మాత్రమే కాదు, ప్రపంచానికి చాటి చెప్తాను. ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు, వారి బాటలో నేను నడుస్తాను. ఎంతోమంది క్రీస్తు కోసం నిలబడ్డారు, వారిని నేను నిందించను, అవమానించను, వారి మీద లేని వార్తలు పుట్టించను. వారిలో నిన్ను చూస్తాను, వారి కోసం ప్రార్థిస్తాను. అలా నన్ను నేను తీర్మానం చేసుకుంటున్నాను. నేను కూడా వారిలో భాగమైపోతాను, వారితో కలిసి పని చేస్తాను. ఇదిగో నన్ను నీతిమంతురాలిగా చెయ్యి అనే ఈ ఖచ్చితమైన తీర్మానం చేసుకున్న వారు మాత్రమే మీ కుడి హస్తాన్ని చాపి చూపండి. మీకోసం నేను ప్రార్థన చేసి ముగిస్తాను. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు తండ్రి. మీ పాదాలకు కోటాను కోట్ల స్తుతులు ప్రభువా. నీ పునరుద్ధాన దినం రోజున మేమందరము సహవాసంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, నీ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి, తిరిగి లేచిన నిన్ను ఆరాధించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికే మిమ్మల్ని నిండు మనసుతో స్తుతిస్తూ వస్తున్నాం ప్రభువా. మాకంటే గొప్ప వారికి ఈ భాగ్యం లేదయ్యా.
మా బంధువులకి ఈ భాగ్యం లేదయ్యా, మా బిడ్డలకి ఈ భాగ్యం లేదయ్యా, నా తండ్రి నా స్నేహితులకి ఈ భాగ్యం లేదయ్యా, కానీ నాకు నువ్వు ఇచ్చావయ్యా. అందును బట్టి నీ పాదాలకు కోటాను కోట్ల స్తుతులు ప్రభువా. తండ్రి, ఇలా ఏ సహవాసంతో మేము కూడుకొని ఏక మనస్సుతో ఏకాత్మతో పరిశుద్ధాత్మతో మిమ్మల్ని స్తుతించి గణపరిచి నీ పునరుద్ధానాన్ని గురించి చెప్పుకుంటున్నామో, ఈ పునరుద్ధాన శక్తి, ఈ సహవాసము నిత్యత్వంలో నిన్ను చేరుకునే పర్యంతము చేతులెత్తి తీర్మానము చేసుకుని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. నమ్మకమైన సాక్షులుగా నీ కొరకు వరుందురుగాక. నిత్యత్వంలో నిన్ను కలుసుకొని ఆ పర్యంతము ఇదిగో లోకంలో క్రీస్తు పత్రికలై అనేక మందికి వీరు సత్యాన్నే ప్రకటించుదురుగాక. క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి ప్రకటన చేదురుగాక. వీరి వల్ల మీరు మాత్రమే మహిమ పొందుదురుగాక. చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప సాహసోపేతమైన కార్యములు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ పనివాడిగా. వారి ప్రతి అవసరత మీ సమృద్ధిలో నుంచి తీర్చండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ తండ్రి, చేతులెత్తి ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో నీ పునరుద్ధాన శక్తి ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకొందురుగాక. అది శ్రమైన, కష్టమైన, బాధైన, నిందలైన, అవమానమైన, శోధనైన, వారు ఊహించని పరిణామాలైనా అవి ధైర్యముగా నీ శక్తితో వారు ఎదుర్కొందురుగాక. ఆ బలాన్ని సంపూర్ణముగా వారు పొందుకుందురుగాక. నిశ్చయముగా మీరు వారికి తోడుగా ఉండమని, తీర్మానం చేసుకొనకు దూరంగా ఉన్న వరకు ఒక అవకాశం మీరు ఇవ్వమని మరొకసారి ఈ సంఘం అంతటినీ నా తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటూ, సంఘాన్ని నడిపిస్తున్న ఆంటీని బట్టి, శారద గారిని బట్టి, సిస్టర్ని బట్టి, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, సంఘంలో నా తండ్రి ఎవరైతే ఏక మనసుతో కలిగి ప్రార్థన చేస్తూ సంఘంగా ఉన్నారో, ఈ సంఘంలో ఉన్న పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి నా తండ్రి. వారి భవిష్యత్తులో భరోసానిచ్చి, ధైర్యాన్నిచ్చి, శక్తితో మీరు నింపండి. ఇదిగో ఈ చిన్న మంద నిత్యత్వంలో నీతో కలిసి నాయన ఎత్తబడే గుంపులో ఉందునుగాక. కృప చూపి కనికరించమని, ఎవరి విషయంలోనూ నేను మర్చిపోయింటే వాళ్ళు ప్రార్థనలో ఏకీభవిస్తుంటే వారి జీవితంలో మీరు కార్యాన్ని జరిగించి వారి ప్రార్థనకు మీరు జవాబిమ్మని, సత్యమూర్తివైన నిన్ను బట్టి నా తండ్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి మహాప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన పునరుద్ధాన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ మీ పాద సన్నిధిలో అడిగి జవాబు పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.